హాయ్ అండి. నేను మీ పూజ. ఎలా ఉన్నారు అందరూ? వచ్చేసరికండి రీసెంట్‌గా ఏపీ ఆన్సర్ ఎగ్జామ్ రాశారు కదా! ఓకేనండి. నేను అనుకుంటున్నాను అందరూ కూడా బాగా రాశారని. సో, ఎవరేం టెన్షన్ పడకండి. మంచి రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. వచ్చేసరికండి ఈ వీడియో ఏంటంటే నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఎలా నర్సింగ్ జాయిన్ అయినప్పుడు ఏ సర్టిఫికేట్ కావాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అన్నట్టు కోసం నేను పెడుతున్నాను. నేను జాయిన్ అయినప్పుడు కొన్ని సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ చేశాను. అవి వచ్చేసరికి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇవండి. నేను జాయిన్ అయినప్పుడు పెట్టుకున్నాను. నా కాలేజ్‌లో సబ్మిట్ చేశాను. అవి వచ్చేసరికి నేను ఒకసారి చెప్తాను. అవి మాత్రం ఖచ్చితంగా మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ లేట్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతారు మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు. ఫస్ట్ వచ్చేసరికండి మీకు ఇంటర్మీడియట్ ఉంది కదండి, ఆ సర్టిఫికేట్ కావాలి. ఒరిజినల్లీ కొన్ని కాపీస్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మీ ఎస్ఎస్సి అంటే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఒరిజినల్ ఒకటి కావాలి. కొన్ని జిరాక్స్ తీసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికండి మీ టీసీ సర్టిఫికేట్ కూడా రెడీ చేసి అంటే మీకు ఉంటుంది ఇంటర్మీడియట్లో. అది వచ్చేసరికి కొన్ని జిరాక్స్ తీసుకొని ఖచ్చితంగా పెట్టుకోవాలి. కొన్ని వచ్చేసరికి నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ అదండి 6th క్లాస్ నుంచి మీకు కావాలి. స్టడీ సర్టిఫికేట్ 6th, 7th, 8th, 9th, 10th, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అండి. ఇవన్నీ కూడా మీకు స్టడీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఒరిజినల్స్ ఉండాలి. దాంతోపాటుగా కొన్ని కాపీస్ రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికండి మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి కావాలి. అది మాత్రం ఖచ్చితంగా రెడీ చేసుకోండి. చాలామంది ఏమనుకుంటారంటే 5 ఇయర్స్కి ఒకటి సరిపోద్ది అనుకుంటారు. బట్ అలా కాదండి. ప్రతి ఇయర్ ఒకటి చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ ఇయర్ది. నెక్స్ట్ అండి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకటి కావాలి. అది కూడా ప్రతి ఇయర్ దండి కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం మర్చిపోకండి. ఇన్కమ్ సర్టిఫికేట్. నెక్స్ట్ వచ్చేసరికండి మీకు ఎగ్జామ్ అయ్యింది కదండి. నెక్స్ట్ వచ్చేసరికి మీకు మార్క్స్ వస్తాయి కదా, రిజల్ట్. ఆ ర్యాంకింగ్ కూడా మీరు జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి మీ హాల్ టికెట్ ఒకటి జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. అది కూడా కావాలి. మీ అడ్మిట్ కార్డ్ అయినా పర్లేదు, లేకపోతే మీ హాల్ టికెట్ అయినా రెడీ చేసుకొని పెట్టుకోండి. అది కూడా మీరు ఖచ్చితంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు తీసుకువెళ్ళండి, మర్చిపోకండి. అది కూడా మీకు ఒరిజినల్ కూడా కొన్ని జిరాక్స్ తీసుకోండి. నెక్స్ట్ మీ మార్క్స్ ఉంటాయి కదా, మీ మెరిట్ లిస్ట్, అది కూడా మీరు జిరాక్స్ తీసుకొని పెట్టుకోండి. మీ ర్యాంక్ ఏంటి, మీ మార్క్స్ ఏంటి, అది కూడా మీకు జిరాక్స్ తీసుకొని ఖచ్చితంగా పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డు మీ 10th సర్టిఫికేట్లో ఎలా ఉంది డేట్ ఆఫ్ బర్త్, మీ ఆధార్ కార్డులో అదే విధంగా ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడే వెళ్ళి చేంజ్ చేసుకోండి. లేదంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. నెక్స్ట్ అంటే స్కాలర్ విషయంలో ఎలా మీకు ఇబ్బంది పడతారు. సో అది కూడా మీరు చూసుకోండి. వచ్చేసరికండి మీరు ఆధార్ కార్డు ఒక 5 కాపీస్ అని రెడీ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ అండి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అది కూడా ఒక 10 కాపీస్ రెడీ చేసుకొని పెట్టుకోండి ముందుగానే. ఎందుకంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా కంగారు పడకుండా మీరు రెడీగా వెళ్ళాలంటే ఇవి ఖచ్చితంగా అన్నీ పెట్టుకొని ఉండాలి. ఓకే అండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్గా అనిపించింది అనుకుంటున్నాను. సో ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ వాళ్ళు ఎవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ ఛానల్లో నేను కొన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని షేర్ చేస్తూ ఉంటాను. సో అందరూ కూడా లైక్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నామండి. చాలా థ్యాంక్ యూ. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్న నర్సింగ్ రిలేటెడ్ సో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.